ఆ చుట్టల కొట్టు చిట్టయ్య చుట్టి పెట్టమన్నాడు. వాడు చుట్టమంటే నువ్వెందుకు చుట్టడం? ఊరికనే కాదు, పార్ట్ టైం జాబ్, 100కి 3 రూపాయలు ఇస్తాడు. నువ్వు కూడా చుట్టూ. నాకు రాదు. ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది. రోజు ఆఫీస్ అయిన తర్వాత నువ్వు, వంట అయిన తర్వాత మీ అమ్మ కలిస్తే ఆడుతూ పాడుతూ 500-600 చుట్టచ్చు. బోలెడు డబ్బు. దా. నిన్ను మా ఆఫీసులో అందరూ తిట్టుకుంటున్నారు. ఎందుకట? నువ్వు నాకు పెళ్లి చేయట్లేదని. అసలు ఈ జన్మకి నాకు పెళ్లే చేయవని, ఒట్టి పిసినారుడు అని నానా రకాలుగా అనుకుంటున్నారు. 7 సార్లే ఫైల్స్ మొహం వేధవలు. అసలు నీ పెళ్లి ఎందుకు చేయట్లేదో ఎప్పుడైనా ఆలోచించావా? చించాను. ఏమిటి చించింది? కట్నం కుదరక. మరి అదే డిఫరెన్స్. అసలు 90లో నీ కట్నం ఎంత ఇస్తానని వచ్చారా? 25,000. 91లో 50. 92లో 75. 93లో 1,00,000. మరి ఇప్పుడు 1,25,000. అంటే సంవత్సరానికి నీ రేటు 25,000 పెరిగింది. అదీగాక 90లోనే నీ పెళ్లి చేసుంటే నీ పెళ్ళం బట్టలకే గాని తిండికే గాని ఈ పాటికి 1,00,000 రూపాయలు అయి ఉండేది. అంటే అప్పుడు 1,00,000, ఇప్పుడు 1,00,000, 2 లక్షలు నష్టమై ఉండేది. ఇలాంటి దిక్కుమాల లెక్కలేస్తూ ఇంకా 2 సంవత్సరాలు కూర్చుంటే 2 రూపాయలు కూడా ఎవడెవడో. ఇప్పటికే కొంతమంది నన్ను జాకో అంటున్నారు. జాకోనా అంటే? తిరగే చదువుకో. 7 సార్లే. ఈ సంవత్సరం ఏదైనా మంచి బేరం చూసి కానిచ్చేస్తా. పొద్దునెళ్ళి పెళ్లిళ్ళ బేరాన్ని కలిసి వస్తా. మీకు ఏ టైప్ సంబంధం కావాలో చెప్తే. ఏ టైప్ అయినా పర్వాలేదు. కుంటైనా, గుడ్డైనా, బొల్లైనా, బోధైనా, బిడోయినా, చివరికి 10 ఏళ్ళు పెద్దయినా 10 ఏళ్ల పిల్లైనా కూడా పర్వాలేదు. ఆడదైతే చాలు. ఆహా, ఎంత విశాల హృదయం. ఈ మాట గురజాడవారు వింటే. ఆయన ఎవరు? కట్నాల్లో అసహించుకున్న గొప్ప సంఘ సంస్కర్త. ఆయనకి నాకు ఇంకేంటి? ఆయన కట్నం వద్దన్నారు, మీరు కట్నం వద్దంటున్నారు. నేను కట్నం వద్దన్నానా? చెప్పుచ్చు కొడతా. అదేమిటండి, మీరే కదా కుంటి గుడ్డి బొల్లి బోధ అన్నారు. అవన్నీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ లో. అవి ఉంటే కట్నం ఎక్కువ వస్తుంది, అందుకని అన్నాను. కట్నం ఎక్కువ వస్తుందని అన్నారా? అన్న ఎంత అపార్థం చేసుకున్నాను. పోతే పెళ్లి చూపులు శని ఆదివారాలు సెలవు దినాల్లో మాత్రమే జరగాలి. వై? అబ్బాయికి బోల్డ్ శాలరీ, 10 దినాల్లో అయితే జీతం బొక్క. ఓహో. ఇంకో ముఖ్యమైన విషయం, పెళ్లి చూపులు మధ్యాహ్నం 12-2 గంటల మధ్యలోనే జరగాలి. అదేం టైం అండి? లంచ్ టైం అండి. మా అందరి భోజనాలు వాళ్లే భరించాలి. ఐసి. ఇకపోతే అప్ అండ్ డౌన్ ఆటో ఛార్జీలు కూడా వాళ్లే పెట్టుకోవాలి. చిత్తం. మరి నా ఫీజు మాట ఏమిటి? ఆడపిల్ల వాళ్ళ దగ్గర తీసుకో. వాళ్ళు ఎలాగో ఇస్తారండి, మీరిచ్చే మాట ఏమిటి? మాది కూడా వాళ్ళ దగ్గర తీసుకో. ఆహా, ఎంతటి ధర్మ ప్రభువులండి తమరు. నేను చిన్నప్పటి నుంచి అంతే. తెలుస్తూనే ఉందిలేండి. పోతే సంబంధం ఏమైనా రెడీగా ఉందా? ఉందండి. రేపు ఆదివారం ఫిక్స్ చేసి కబురు పెడతాను, కలిసి వెళ్దాం. వచ్చేసారు. నమస్కారం. రండి రండి. నమస్కారం తర్వాత ముందు డబ్బులు ఇవ్వండి, ఆటోని పంపాలి. బాబు మీటర్ ఎంత అయింది? నేను చెప్తాను. ఒక్కొక్క ఆటోకి 100. ఆ మొత్తం ఇచ్చేయండి. వెళ్ళేటప్పుడు ఆటోలు కూడా ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళండి రా, నేను ఆటోలు పంపించి వస్తాను. రండమ్మా రండి. బాబు చెరో 10 తీసుకోండి. మహానుభావులు గంటలో 360 కొట్టేశారు. నువ్వు చూడాల్సింది ముహూర్తాలు, అకౌంట్స్ కాదు. పదా రండి కూర్చోండి. ఏమేవ్ అమ్మాయిని తీసుకురా. అప్పుడే అమ్మాయి ఎందుకో? తమరు చూడటానికి. అంతలో టైం ఎంత? లంచ్ టైం ఏనండి అయ్యా. అయితే ముందు తిండి చూపులు, తర్వాతే పెళ్లి చూపులు. అయితే కాళ్ళు కడుక్కోండి. చేతులతో తినేదానికి కాళ్ళు కడుక్కోవడం ఎందుకండి? నీళ్లు దండగా. నీళ్లు మనమే కాదు కదండి అయ్యా. కాళ్ళు మనమే కదండి అయ్యా. అంటే నీళ్లతో కాళ్ళు కడుక్కుంటే కాళ్ళు అరిగిపోతాయని తమ ఉద్దేశం అండి అయ్యా. కరెక్ట్ క్యాచ్ చేసావు. పద ఫుడ్ ఇచ్చుకుందాం. రండి వడ్డించుకుంటాం. ఏమిటి జిలేబియా? ఇక్కడ పెట్టండి. హలో మిస్, నేను ఎక్కువ చూస్తామంటే. వద్దండి, కతికితే అతకదంటారు. ఓడి సామెతలు మాని బాగా మెక్కు. రాత్రి భోజనాలు లేవు, రేపు పడుతాయి నీకు కూడా. బావగారు మజ్జి కూడా ఇచ్చమంటారా? ఇంకా స్వీట్ అయితే తినలేదండి, అప్పుడే మధ్య కంటారేమిటి? వేరే స్వీట్లు ఏమైనా ఉంటే 2 తీసుకొచ్చి పంతులు గారికి వేయండి. చాలా థ్యాంక్స్ అండి. నేను అడగలేకపోయాను, మీరు అడిగి పెట్టారు. ఇందా. నేను అడిగి పెట్టింది నువ్వు తిని పెట్టుకోవడానికి కాదు, నేను పెట్టుకు తినడానికి. నా అకౌంట్ లో మీరు తింటారండి. తినండి తినండి. అయ్యా రావు గారు, వస్తున్నా. మజ్జిగేసేయమంటారా? ఏమండి, నాకు ఇంకా రైసే పెట్టలేదు, అప్పుడే మజ్జిగేసేయమంటారంటారేంటండి? ఓ సారీ. ఇప్పుడు మజ్జిగేసేనా? వద్దు, నేను పప్పేసుకుని నెయ్యి పోసుకుంటాను, ఆ తర్వాతే మజ్జిగలోకి వస్తాను. ఈలోపు మీ అల్లుడి గారికి ఏం కావాలో చూడండి. బాబు ఏం కావాలి? ఏమొద్దండి. అయితే చీకటి వేసుకుంటారా? కడుక్కుంటానులేండి. వాష్ బేసిన్ అక్కడ ఉంది. బావగారు మజ్జిగ అండి? కాదు. అయితే ఏడిచారా అండి? నన్ను ఏడిచారంటే? ఏడిచారా కాదండి, ఏడిచారా. మళ్ళీ ఏడిచారంటావు? ఆ ఏడిచారా కాదండి, ఈ ఏడిచారా. ఓహదా, తర్వాత పోసుకుంటాను. ఆవకాయ మంచి రుచిగా ఉంది, వెళ్ళేటప్పుడు 2 జాడీలో పెట్టమని. రావు గారు మజ్జిగ అండి? పోసేయండి పోసేయండి థ్యాంక్స్ అండి. పోసేయండి పోసేయండి మధ్య పోసేయండి 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 పోయండి.
ఇక చాలే నా బతుకలా అవుతుంది అనుకోలేదు. భోజనాలు బాగానే ఉన్నాయి కానీ బాగా తొందర పెట్టారు. అమ్మాయిని ప్రవేశపెట్టండి. మా అమ్మాయి అండి, కూర్చోమ్మా. పేరేంటమ్మా? గజలక్ష్మి. ఆహా, పేరుకు తగ్గట్టుగా నాజూగ్గా ఉన్నావు. ఏం చదువుకున్నా? ఏ నవలా? నా పెండాకుడు నవల. నా పిండాకు నవలా? ఎవరా సరండి? ఎండమూరా? అమ్మాయికి కొంచెం నవలను పిచ్చిలేండి. కనిపిస్తూనే ఉంది. బావగారు, ఆ, అమ్మాయిని చూశారు కదా, మీ అభిప్రాయం చెబితే. నాకు బ్రహ్మాండంగా నచ్చింది. నీకు నచ్చిందా? అంటే నువ్వు చేసుకుంటావా? చేయించేది నేను, చేసుకునేది నువ్వు. అది కాదు, ఆ అమ్మాయిని చూస్తే నాకేదో భయంగా ఉంది. ఏం భయం లేదు, నువ్వు నోరు మూసి కూర్చో. అల్లుడు గారు ఏదో అంటున్నట్టున్నారు. అదే అదే లేదండి, అమ్మాయి సూపరు అంటున్నాడు. అంతా తండ్రి పోలిక. ఆ. మరి కట్నం విషయంలో కూడా ఒక డైలాగ్ అనేసుకుంటే బెటర్ ఏమో. కట్నమా? చిచ్చి, నాకు పైసా కట్నం అక్కర్లేదు. ఆ? మీరు కట్నం వద్దంటున్నారా? అవునయ్యా, రాత్రి వరకట్నం అనే సినిమా చూసి కట్నం తీసుకోకూడదని నిర్ణయించుకున్నా. చాలా సంతోషం బావగారు. కాకపోతే మీ అమ్మాయికి ఒక ముచ్చట తీర్చాలి. ఒకటేమిటి, రెండు తీరుస్తా. పైగా మా అమ్మాయి కట్టున్నారు, ఏమిటో చెప్పండి. మీ అమ్మాయి టోటల్ గా ఓకే, బట్ ఆ నడుం దగ్గరే చిన్న వెల్తిగా ఉంది. అందుకని ఒక వడ్డానం చేయించి పెట్టండి చాలు. ఆ? నడువుకు వడ్డానమా? యాండి 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 లేవండి యాండి. అదేమిటి బాబు గారు అట్ట పడిపోయారు? వద్దు, వరసలొద్దు, వద్దు బాబోయ్, వద్దు. మీరు వద్దు, మీ సంబంధం వద్దు. ఏ కిలోమీటర్ చుట్టుకొలతో ఉన్న ఆ నడువుకు వడ్డానం చేయించాలా? ఇంకా నయం, ఆ తలకి కిరీటం కూడా అడిగారు కాదు. మొన్న ఇంట్లో పాత బంగారం 4 కాసులుంటే ఏదో అమ్మాయి సరదా పడుతోంది కదా అని ఉంగరం చేయిద్దామని ఆచార్య దగ్గరికి వెళ్ళా. వాడు అమ్మాయి వేలు సైజు చూసి 4 కాసులతో ఉంగరం చేయాలా? ఏం వేళాకోళంగా ఉందా అని నా మొగాల కొట్టాడు. ఇప్పుడు మీరు వడ్డానం అంటే 10-15 కేజీలు పట్టబట్టాడు. నేనెక్కడ తేడు, నా వల్ల కాదు, వెళ్ళండి. సరే, నీ బ్యాడ్ లక్. అన్నట్టు ఇందాక ఆవకాయ అడిగినట్టు గుర్తు. మజ్జిగ కూడా ఏమను ఉండే. ఆటో 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 ఎందుకయ్యా? వెళ్ళటానికండి అయ్యా. ఇప్పుడేగా పీకల దాకా మెక్కావు, 4 అడుగులు వేస్తే అరుగుతుంది. నడిచిపోదాం రా. ఏమిటి 8 మైళ్ళు నడవాలా? నా వల్ల కాదండి అయ్యా. వాళ్ళ దగ్గర తీసుకునే డబ్బులు ఏమో నా మొహన పడండి, నేను ఆటోలో పోతా. ఎందా ఏమిటిది? ఏమిటి ముప్పావలా? ఏమిటి ఒంటరిగా వెళ్ళేవాడికి ఆటో ఎందుకో, బస్సులో బా. ఆ? బస్సులో పోవాలా? ఈ ముప్పావల మాత్రం ఎందుకు? నీ పాడి మీద కొట్టుకో. వాడేమో మధ్య నీళ్ళు అంటాడు, వీడేమో నడికెళ్ళమంటాడు. ఆటో ఆటో